ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ప్రారంభం. తిరుచానూరు క్షేత్రంలో ఆగమోక్తంగా ధ్వజారోహణం. తిరుపతిలో కార్తీక మాస ఉత్సవ వైభవం. కపిలతీర్థంలో రుద్రహోమం, ధ్యానారామంలో రుద్రాభిషేకం. తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు. శుక్రవారపు తోటలో ఫలపుష్ప ప్రదర్శనశాల ప్రారంభం. ఫిబ్రవరి శ్రీవారి ఆర్జిత సేవలు దర్శనాల కోటా విడుదల. నవంబర్ 18వ తేదీ 25 వరకు భక్తులకు అందుబాటులో సేవా టికెట్లు. తిరుమల శ్రీనివాసుడి ఇష్ట సఖి శ్రీవారి దేవేరి శ్రీ పద్మావతీ దేవి కార్తీక బ్రహ్మోత్సవాలు సోమవారం ఉదయం ధ్వజారోహణంతో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 17 నుండి 25వ తేదీ వరకు 9 రోజుల పాటు నవనవోన్మేషంగా అమ్మవారి బ్రహ్మోత్సవాలను నిర్వహించేందుకు తిరుచానూరు క్షేత్రంలో టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. తిరుచానూరు క్షేత్రం శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల దివ్యకాంతులతో మహా తేజో విరాజితంగా శోభిల్లుతోంది. హరిదేవేరి శ్రీ పద్మావతి అమ్మవారు నెలవైన తిరుచానూరు క్షేత్రంలో కార్తీక బ్రహ్మోత్సవాలకు ధ్వజారోహణ క్రతువు పాంచరత్ర ఆగమోక్తంగా జరిగింది. ముందుగా శ్రీ పద్మావతి అమ్మవారిని సర్వాంగ సుందరంగా తిరుచిపై వేంచేపు చేశారు. అలాగే పల్లకిపై శ్రీ సుదర్శన చక్రతాల్వార్లను కొలువుదీర్చారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ గజ ధ్వజపటం సహితంగా శ్రీ పద్మావతి అమ్మవారికి సుదర్శన చక్రతాల్వార్లకు మాడ వీధులో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ఆలయంలోని బంగారు ధ్వజస్తంభం వద్ద శ్రీ పద్మావతి అమ్మవారిని కొలువుదీర్చి పాంచరత్ర ఆగమోక్తంగా ధ్వజస్తంభానికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. ముందుగా అర్చకులు సంకల్ప పూజలను జరిపారు. అనంతరం సుముహూర్త సమయంలో ధనుర్లగ్నంలో మంగళ వాయిద్యాలు, మేళతాళాల నడుమ గజ ధ్వజపటాన్ని ఆరోహణ చేసి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు సకల దేవతలకు ఆహ్వానం పలికారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ వి వీరబ్రహ్మం, సివిఎస్ఓ కెవి మురళీకృష్ణ, తిరుచానూరు ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. విశేషమైన పవిత్ర కార్తీక మాసాన సకల జనుల సంక్షేమాన్ని కోరుతూ తిరుపతి కపిలతీర్థంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం శ్రీ కపిలేశ్వర స్వామి రుద్రహోమం మంగళప్రదాయకంగా జరిగింది. ఈ నెల 8వ తేదీ నుండి 18వ తేదీ వరకు మొత్తం 11 రోజుల పాటు రుద్రహోమాన్ని నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో కపిలతీర్థం ప్రాంగణంలోని యాగశాలలో శ్రీ కపిలేశ్వర స్వామి వారిని గజపుష్పమాలలు, స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అలంకరించి కొలువుదీర్చారు. అనంతరం పూజ, రుద్రజపం, రుద్ర హోమాన్ని నిర్వహించి లఘు పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం స్వామివారికి నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు సోమవారం ఉదయం జరిగిన ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా భక్తులను ఆధ్యాత్మిక తన్మయత్వంలో ఓలలడించడానికి శుక్రవారపు తోటలో ఏర్పాటు చేసిన ఫలపుష్ప ప్రదర్శనశాలను టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ప్రారంభించి అధికారులతో కలిసి తిలకించారు. తిరుచానూరు క్షేత్రం భక్త శోభితంగా కనువిందు చేస్తోంది. హరిదేవేరి శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తిరుచానూరు శుక్రవారపు తోటలో టీటీడీ ఏర్పాటు చేసిన ఫలపుష్ప ప్రదర్శనశాల భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సోమవారం ఉదయం ఈ ఫలపుష్ప ప్రదర్శనశాలను ప్రారంభించి అధికారులతో కలిసి తిలకించారు. ఈ సందర్భంగా ప్రదర్శనశాలలో ఏర్పాటు చేసిన యుగయుగాల పౌరాణిక ఇతిహాసాలను తెలియజేసే ఘట్టాలను అధికారులు తిలకించారు. ఇక మైసూరుకు చెందిన గౌరీ అనే కళాకారిణి రూపొందించిన గజేంద్ర మోక్షం సైకత శిల్పం, అదేవిధంగా ఫలపుష్ప ప్రదర్శనశాలలో ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్ భక్తులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద ఆసుపత్రి ఆధ్వర్యంలో ఆయుర్వేద మందుల ప్రదర్శన, ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం, టీటీడీ శిల్ప కళాశాల ఆధ్వర్యంలో లోహం, రాయి తదితర పదార్థాలతో రూపొందించిన పలు రకాల శిల్పాలు, కళాకారుడు చిరంజీవి రూపొందించిన సూక్ష్మ కళాఖండాల ప్రదర్శన, తిరుమల తిరుపతి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో శ్వాస మీద ధ్యాస ధ్యాన శిబిరం తదితర స్టాల్స్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అలాగే శుక్రవారపు తోట పుష్కరిణిలో శ్రీ పద్మావతి శ్రీనివాసుల కళ్యాణ వైభోగం, అష్టలక్ష్ముల వైభవ చిత్రాలను అపురూప కళాత్మక ఆహ్లాద భరిత అలంకరణలతో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.
పద్మావతీదేవి కార్తీక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుచానూరుకు విచ్చేసిన భక్తులు శుక్రవారపు తోటలోని ఫలపుష్ప ప్రదర్శనశాలను వీక్షించి భక్తి తన్మయత్వంతో పులకిస్తున్నారు. ఈ సందర్భంగా ఫలపుష్ప ప్రదర్శనశాలను అధికారులతో కలిసి తిలకించిన టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ, ఓం శ్రీ భగవతాయ నమః. అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు 17వ తేదీ నుంచి 25వ తేదీ వరకు వైభవంగా నిర్వహించడానికి టీటీడీ బోర్డు ఇచ్చేటువంటి సలహాల సూచనల మేరకు అధికార యంత్రాంగం ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. నిన్న ఉదయం లక్ష కుంకుమార్చన కార్యక్రమంలో చాలామంది భక్తులు పాల్గొన్నారు. అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. బాగా పకడ్బందీగా సక్సెస్ఫుల్గా శాస్త్రపరంగా ఈ కార్యక్రమం నిర్వహించాం. అదేవిధంగా నిన్న సాయంత్రం అంకురార్పణ కార్యక్రమం కూడా అర్చక స్వాములు సాంప్రదాయబద్ధంగా పూర్తి చేయడం జరిగింది. ఇవాళ ఉదయం ధ్వజారోహణ కార్యక్రమం సరైన సమయంలో ఆగమోక్తంగా అర్చక స్వాములు అంతా కూడా పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఇప్పుడు మనం ఈ పుష్ప ప్రదర్శన అంతా కూడా వస్తున్నటువంటి భక్తుల కోసం ఇనాగరేట్ చేసుకోవడం జరిగింది. అన్ని రంగాల్లోనూ కూడా ఏర్పాట్లన్నీ దాదాపు గత 15 రోజుల నుంచి అధికార యంత్రాంగం కూడా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. ఒక 3 దఫాలు జిల్లాధికారి యంత్రాంగంతో కూడా సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసుకొని జిల్లా సూపరింటెండెంట్ ద్వారా ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం, అదేవిధంగా కలెక్టర్ గారి ద్వారా ఉన్నటువంటి పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, లోకల్ పంచాయతీరాజ్ అడ్మినిస్ట్రేషన్, హెల్త్ డిపార్ట్మెంటు, అదేవిధంగా టీటీడీలో ఉన్నటువంటి విజిలెన్స్ మిగతా అధికారులందరూ కూడా కోఆర్డినేషన్తో పనిచేయాలనే ఉద్దేశంతో ఈ సమీక్షా సమావేశాల్లో కావాల్సిన నిర్ణయాన్ని కూడా తీసుకున్నారు. ప్రతి సంవత్సరం వస్తున్నటువంటి భక్తుల సంఖ్య పెరుగుతూ ఉంది కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఎప్పటికెప్పుడు మానిటరింగ్ చేసే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా ఈసారి మనం ఏర్పాటు చేసుకున్నాం. కావాల్సినటువంటి సీసీటీవీ కెమెరా దాదాపు 700 కెమెరాలు మనం ఏర్పాటు చేసాం. ఆ కెమెరా నుంచి వచ్చేటువంటి ఫీడ్ ఎప్పటికెప్పుడు రియల్ టైంలో మానిటరింగ్ చేసుకుంటూ ఆ కమాండ్ కంట్రోల్ సెంటర్లో అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి సీనియర్ అధికారులు కంటిన్యూస్గా డ్యూటీలో కూర్చోబెట్టి వస్తున్నటువంటి ఫీడ్ ఆధారంగా, అదేవిధంగా భక్తులు ఇచ్చేటువంటి సలహాల సూచనల ఆధారంగా, మీడియా సోషల్ మీడియాలో వచ్చేటువంటి వార్తల ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఎప్పటికెప్పుడు కావాల్సిన చర్యలు తీసుకుంటానికి అధికార యంత్రాంగం అందుకు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా పంచమి తీర్థం కోసం ఎక్కువ మంది భక్తులు వస్తారు కాబట్టి దానికి కూడా ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్ నిర్వహించుకొని ఏర్పాట్లన్నీ పూర్తి చేశాం. కావాల్సిన ఇంజనీరింగ్ పనులు, అదేవిధంగా ఫ్లోరాలు, లైటింగ్, డెకరేషన్ పనులు ఇవన్నీ పూర్తి అయినాయి. పోలీస్ బందోబస్తు కూడా పకడ్బందీగా ప్లాన్ చేశారు. దాదాపు 1700 మంది ఆ రోజు సెక్యూరిటీ స్టాఫ్ డ్యూటీలో ఉంటారు. 1100 మంది వరకు విజిలెన్స్ స్టాఫ్ డ్యూటీలో ఉంటారు. అవసరమైనటువంటి శ్రీవారి సేవకు డిపార్ట్మెంట్ పూర్తి చేశారు. మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి కావాల్సినటువంటి మెడికల్, పారామెడికల్ స్టాఫ్ కూడా డ్యూటీలో ఉంటారు. ఎక్కడ కూడా సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా వస్తున్నటువంటి మిగతా వారికి దర్శనం చేయించుకుంటూ, అదేవిధంగా 20వ తేదీ సాయంత్రం గవర్నర్, రాష్ట్రపతి రావడం జరుగుతుంది కాబట్టి దానికి కూడా ఇవాళ జిల్లాధికారుల యంత్రాంగము, అదేవిధంగా టీటీడీ అధికారులందరూ కూడా ఈఎస్ఎల్ నిర్వహిస్తూ ఉన్నారు. ప్రెసిడెంట్ గారి ప్రోగ్రాంలో ఎక్కడ కూడా సామాన్యులకి ఇబ్బంది లేకుండా టైమింగ్ ఇవన్నీ కూడా ఫిక్స్ చేసుకోవడం జరిగింది. ఎట్లాగానే ఏ విధంగా అయితే మనం తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవం బాగా సక్సెస్ఫుల్గా నిర్వహించడం జరిగింది, అట్లాగానే కోఆర్డినేషన్తో అధికారులంతా అందరూ కూడా కృషి చేసుకొని వస్తున్నటువంటి భక్తులకి ఏమాత్రం ఇబ్బంది లేకుండా, ఎక్కడ కూడా విఐపీ మూవ్మెంట్ వల్ల వాళ్ళు ఇబ్బంది పడకుండా పకడ్బందీ చర్యలతో ముందుకు వెళ్తుంది కాబట్టి వస్తున్నటువంటి భక్తులు సంతోషంగా టీటీడీ చేసినటువంటి ఏర్పాటు ప్రకారం అమ్మవారి దర్శనం చేసుకోవడం, అమ్మవారి ఆశీస్సులు పొందడం, అదేవిధంగా బ్రహ్మోత్సవం పార్టిసిపేట్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి వస్తున్నటువంటి భక్తులందరూ కూడా టీటీడీ ఎప్పటికెప్పుడు వచ్చే సలహాలు సూచనలు పాటిస్తూ అమ్మవారి ఆశీస్సులు పాత్ర కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సోమవారం ఉదయం కర్ణాటక రాష్ట్రం ఉడిపి బెజావర్ అధోక్షజ మఠం పీఠాధిపతి శ్రీ విశ్వప్రసన్న తీర్థస్వామి దర్శించుకున్నారు. శిష్య బృందంతో కలిసి ఆలయం వద్దకు చేరుకున్న వీరికి టీటీడీ అధికారులు, అర్చకులు ఆలయ చిన్న మర్యాదతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలి రోజైన సోమవారం నుండి భక్తులకు తులసి మొక్కల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. తిరుమల తిరుపతి దేవస్థానం అటవీ శాఖ ఆధ్వర్యంలో ప్రతిరోజు 2000 తులసి మొక్కలను భక్తులకు అందించనున్నారు. తిరుచానూరులోని శుక్రవారపు తోటకు ఎదురుగా అటవీ శాఖ సిబ్బంది అమ్మవారిని దర్శించుకుని వెలుపలకు వచ్చిన భక్తులందరికీ తులసి మొక్కలను పంపిణీ చేస్తున్నారు. తిరుచానూరు క్షేత్రం హరిదేవేరి శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల శోభతో కనువిందుగా దర్శనమిస్తోంది. అమ్మవారి ఉత్సవ వైభవాన్ని రెట్టింపు చేసేలా తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ పద్మావతీదేవి ఆలయాన్ని సర్వశోభిత సుందర అలంకరణలతో దేదీప్యమానంగా తీర్చిదిద్దింది. ఇందులో భాగంగా ఆలయ మహద్వారం వద్ద ఎదురుగా అరటి పండ్లు, చెరుకు గడలు, మామిడి తోరణాలు, సంప్రదాయ పుష్పాలతో చేపట్టిన అలంకరణలు చూడముచ్చటగా దర్శనమిస్తున్నాయి. ఇక ఆలయం లోపల శ్రీ పద్మావతి అమ్మవారి సన్నిధి, శ్రీకృష్ణ స్వామి సన్నిధి, శ్రీ సుందరరాజస్వామి వారి సన్నిధులను కట్ ఫ్లవర్స్, సంప్రదాయ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అలాగే ఆలయంలోని మండపాలను, స్తంభాలను ప్రత్యేకంగా కట్ ఫ్లవర్స్ తో అలంకరించారు. శ్రీకృష్ణ స్వామి వారి సన్నిధిలో పుష్పాలను చూడచక్కగా రమణీయంగా తీర్చిదిద్దిన తీరు ఆకట్టుకుంటోంది. అమ్మవారి ఉత్సవ వైభవం ద్విగుణీకృతం అయ్యేలా చేపట్టిన పుష్పాలంకరణ పనులు ఎంతగానో భక్తులను ఆకర్షిస్తున్నాయి. తిరుచానూరు క్షేత్రం శ్రీ పద్మావతి అమ్మవారికి నిర్వహిస్తున్న కార్తీక బ్రహ్మోత్సవాలతో దివ్యంగా శోభిల్లుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు చక్కని సౌకర్యాలను కల్పించి అమ్మవారి ఉత్సవాలను నవనవోన్మేషంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల శుభవేళ కార్తీక సోమవారం కూడా కలిసి రావడంతో అమ్మవారి ఆలయ ప్రాంగణం దీపశోభితంగా కనువిందు చేస్తోంది. ఆలయం వెలుపల ఉన్న అఖండం వద్ద భక్తులు కొబ్బరికాయలు కొట్టి కర్పూర నీరాజనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అలాగే కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని అఖండం వద్ద భక్తులు ఎంతో భక్తిగా కార్తీక దీపారాధనలను నిర్వహించారు. తిరుపతిలోని అలిపిరి సమీపంలోని ధ్యానారామంలో టీటీడీ ఆధ్వర్యంలో కార్తీక మాస విశేష అభిషేకాది ఆరాధనలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సోమవారం తెల్లవారుజామునే శ్రీ ఉమాబృహదీశ్వర స్వామి వారికి రుద్రాభిషేకం వేదోక్తంగా జరిగింది. ముందుగా అర్చకులు సంకల్ప పూజ, మహాగణపతి పూజ, పుణ్యాహవచనం జరిపారు. ఆపై వేద పండితుల నమక చమక పారాయణం, మంగళ ధ్వనులు, ఢమరుక శంఖనాదాలు, భక్తుల హరహర మహాదేవ నామస్మరణల నడుమ శ్రీ ఉమాబృహదీశ్వర స్వామి వారికి అర్చకులు అత్యంత మహత్తరంగా పంచామృతాలు, విభూది, చందనం, కుంకుమాది మంగళ ద్రవ్యాలతో రుద్రాభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఆపై చందన రేఖలు, కుంకుమ తిలకంతో భస్మధారణ పూర్తి చేసి పుష్పమాలలను అలంకరించి బిల్వార్చన, పుష్పార్చనలతో అష్టోత్తర శతనామార్చన నిర్వహించి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. అతి పవిత్రము
తిరుమల శ్రీవారు బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన వాహన సేవలో ఉభయ దేవేరులతో తిరువీధుల్లో విహరిస్తారు. మరి తిరుచానూరులో కొలువైన శ్రీహరి దేవేరి శ్రీ పద్మావతి అమ్మవారు వాహన సేవల్లో పక్కన స్వామివారు లేకుండా ఒక్కరే ఊరేగుతారు. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా? పురాణ ప్రాభవంతో ముడిపడి ఉన్న ఆ విశేషాలను మీకందిస్తోంది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలంటే భక్తలోకంలో ఎంతో సంబరం, మరెంతో ఉత్సుకత ఉంటుంది. ముఖ్యంగా ఉత్సవాల సమయంలో జరిగే వాహన సేవలను తిలకించడానికి భక్తులు ఉవ్విళ్లూరుతుంటారు. వైకుంఠాన్ని తలపించే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం నవనవోన్మేషంగా నిర్వహించే స్వామి అమ్మవార్ల బ్రహ్మోత్సవాలు భక్తులకు ఎంతో ప్రీతికరం. మరి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తారు. ఇక తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో అమ్మవారు ఒక్కరికే వాహన సేవలను నిర్వహించడం సంప్రదాయం. తిరుమలలో స్వామివారు ఉభయ దేవేరులతో ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తుండగా, తిరుచానూరులో మాత్రం అమ్మవారు ఒక్కరే వాహన సేవల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించడం వెనుక ఆసక్తికరమైన పురాణ కథనం ఉంది. కలియుగ దైవం శ్రీనివాసుడు 12 ఏళ్ల పాటు చేసిన కఠోర తపస్సు ఫలితంగా అమ్మవారు తిరుచానూరులోని పద్మ సరోవరంలో బంగారు పద్మాల నుంచి ఉద్భవించారు. స్వయం వ్యక్తంగా శ్రీ పద్మావతీదేవి ఉద్భవించడం వల్ల స్వతంత్ర లక్ష్మిగా, వీరలక్ష్మిగా వినుతికెక్కారు. అందుకే స్వామివారు లేకుండా అమ్మవారికి ఒక్కరికే వాహన సేవలు నిర్వహిస్తున్నారు. ఏ ఆలయంలోనైనా స్వామివారికి మాత్రమే బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అయితే తిరుచానూరులోని పద్మ సరోవరంలో శ్రీ పద్మావతీదేవి స్వతంత్ర లక్ష్మిగా, వీరలక్ష్మిగా ఆవిర్భవించడంతో అమ్మవారికి కూడా స్వామివారి తరహాలో అన్ని రకాల ఉత్సవాలను, బ్రహ్మోత్సవాలను నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. కార్తీక శుక్ల పంచమి నాడు పద్మ సరోవరంలో సిరుల తల్లి శ్రీనివాసుడికి సాక్షాత్కారం ఇవ్వడంతో ఏటా కార్తీక పంచమికి ముగిసేలా తిరుచానూరులో నవాహ్నిక దీక్షగా అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను టీటీడీ వైభవోపేతంగా నిర్వహిస్తుంది. తిరుమల శ్రీవారికి వైఖానస ఆగమోక్తంగా ఉత్సవాలు, ఊరేగింపులు జరుగుతాయి. ఇటు తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారికి పాంచరాత్ర ఆగమోక్తంగా ఉత్సవాలు, ఊరేగింపులు నిర్వహిస్తారు. 2026వ సంవత్సరం ఫిబ్రవరి నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి ఆన్లైన్ కోటా వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు, అలాగే అంగప్రదక్షిణ టోకెన్లకు సంబంధించిన ఫిబ్రవరి నెల కోటాను నవంబర్ 18వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఆ వివరాలు శ్రీవారి భక్తుల కోసం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఎప్పుడెప్పుడు క్షణకాల దర్శనం చేసుకుందామా అని భక్తులు ఎంతో ఆసక్తిని ప్రదర్శిస్తారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం దర్శన విధి విధానాలను ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో 2026వ సంవత్సరం ఫిబ్రవరి నెలకు సంబంధించి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి, అలాగే అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటాను నవంబర్ 18వ తేదీ ఉదయం 10 గంటలకు తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవలకు సంబంధించి టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. ఇందులో భాగంగా నవంబర్ 18వ తేదీ నుండి నవంబర్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ ద్వారా ఆర్జిత సేవల కోసం
భక్తులు తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టికెట్లు పొందిన వారు నవంబర్ 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోగా నగదు చెల్లించి టికెట్లు పొందాల్సి ఉంటుంది. అలాగే నవంబర్ 21వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ, శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవం టికెట్లను ఆన్లైన్లో విడుదల చేస్తారు. అదేవిధంగా నవంబర్ 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్ వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను విడుదల చేస్తారు. ఇక నవంబర్ 24వ తేదీ ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణ టికెట్ల కోట భక్తులకు అందుబాటులో ఉంటుంది. నవంబర్ 24వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనానికి సంబంధించిన కోట అందుబాటులో ఉంటుంది. నవంబర్ 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుండి వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి ఉచిత దర్శనం టికెట్ల కోట ఆన్లైన్లో విడుదల చేస్తారు. నవంబర్ 25వ తేదీ ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు. అదేవిధంగా నవంబర్ 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతికి సంబంధించిన వసతి గదుల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు. భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్ ttdevastanams.ap.gov.in ను సంప్రదించి ఆన్లైన్లో టికెట్లు పొంది తిరుమల యాత్రకు రావాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. నెల్లూరులోని శ్రీ భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామివారి ఆలయం ఉత్సవ కాంతుల్లో శోభిల్లుతోంది. పవిత్ర కార్తీక మాసోత్సవాలను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో ఆది దంపతులకు కళ్యాణ మహోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై భువనేశ్వరి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను రత్న శోభిత పసిడి ఆభరణాలు, పుష్పమాలలు, పట్టు పీతాంబరాలతో దేదీప్యమానంగా అలంకరించి కొలువదీర్చారు. ఆపై అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ తదితర ఘట్టాలతో కమనీయంగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు భక్తి తన్మయత్వంతో స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవాన్ని వీక్షించి తరించారు. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం, కనువిందు ఆయనే లోకం భూలోకం. విశాఖ మహానగరం సాగర తీరాన ఋషికొండ సమీపంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో పవిత్ర సమర్పణ కార్యక్రమాన్ని వైభవపేతంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా అలరారుతున్న ఋషికొండ శ్రీ వెంకటేశ్వరాలయంలో ఏడాది పొడవునా నిర్వహించే నిత్య పూజలు, స్వామివారి విశేష ఉత్సవాలలో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారం నిమిత్తం పవిత్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో 2వ రోజున స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం జరిగింది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులను వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం జరిపి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పలు రకాల ఫలరసాలు, విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత పసుపు, చందనం, తులసి మాలలను సమర్పణ చేసి పవిత్ర జలాలతో సహస్ర ధారల నడుమ స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. ఆపై అభిషేక జలాలను భక్తులపై ప్రోక్షణ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలోని పావన గోదావరి తీరంలో నెలవైన పుణ్యక్షేత్రం భద్రాచలం భక్త శోభితంగా దర్శనమిస్తోంది. పరమ పవిత్ర కార్తీక మాస పూజల్లో భాగంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంకు అనుబంధంగా విరాజిల్లుతున్న అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక ఆరాధనలను జరిపారు. ఈ సందర్భంగా స్వామివారి ఆలయం నుండి శ్రీరామ పాదుకలను ఊరేగింపుగా పావన గోదావరి తీరానికి తీసుకువచ్చి పూజలు నిర్వహించారు. అనంతరం శాస్త్రోక్తంగా నదీ హారతి కార్యక్రమం పూర్తి చేశారు. కడపలోని శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయంలో ఉపాలయంలో వేంచేసిన శ్రీ కాశీ విశ్వేశ్వరుని సన్నిధి ఉత్సవ కాంతుల్లో పరవశిస్తోంది. స్వామివారి సన్నిధిలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో గణపతి పూజ, పుణ్యాహవాచనం, కలశ స్థాపన, కలశారాధన తదితర క్రతువులను సంప్రదాయబద్ధంగా పూర్తి చేసి నంది ధ్వజపటానికి ఆరాధనలను నిర్వహించారు. ఆపై ధ్వజస్తంభానికి పూజాధికాలను పూర్తి చేసి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ధ్వజారోహణంతో స్వామివారి ఉత్సవాలను ప్రారంభించారు. నెల్లూరు మైపాడు రోడ్డులో కొలువైన శ్రీ వరాహ క్షేత్రంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను విశేషంగా నిర్వహించారు. వరాహ క్షేత్రంలో కొలువైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుని సన్నిధిలో నిర్వహించిన సత్యదేవుని వ్రతాల్లో భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. చక్కటి వేదికపై రమా సమేత సత్యనారాయణ స్వామి ఉత్సవాలను వేంచేపు చేసి పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత దంపతి సమేతంగా పాల్గొని భక్తులచే సంకల్ప పూజలు చేయించారు. వ్రత కథలను వివరిస్తుండగా భక్తులు అర్చకుల సూచనలతో సత్యనారాయణ స్వామి వ్రతాలను ఆచరించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. భద్రాద్రి కొత్తగూడెంలో కొలువైన శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో శ్రీనివాసుని కళ్యాణోత్సవం కన్నుల పండుగ జరిగింది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై సుందరంగా అలంకరించి శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధరణ, మాంగళ్య పూజలు జరిపారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీనివాసుని కళ్యాణోత్సవం కమనీయంగా సాగింది. నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును, నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ.
ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.